సూక్తమనిత్వానాం పూర్వాకారాంతితేంద్రియానాం. పూర్వం ఊల్కామకుడు ఒక రాజకలవాడే, ఇంద్రియం జయించిన వాడే, సత్యవంతుడై ప్రతిదినము దేవాలయం పోచు బ్రాహ్మణులకు విశేషం ఇస్తున్నాడు. అతని భార్య చాలా సౌందర్యవతి, మంచి గుణవతి కూడా. ఆ దంపతులు ఒకనాడు భద్రాచరమున సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుండగానే సాధువు అనే ఒక వైశ్యుడు అనంతమైన ధనాన్ని ఒక పడవలో నింపుకొని ఆ సముద్ర మార్గంలో ప్రయాణం చేస్తుండగా రాజు చేసిన వ్రతాన్ని చూసి తన పడవను ఒడ్డు పట్టించి రాజుపెద్దకు ఇట్లాడుతున్నాడు, ఓ రాజా, మీరు చేస్తున్న వ్రతమేమి? ఈ వ్రతం చేయడం వల్ల ఏం ఫలితం కలుగును? దయతో సవిస్తరంగా తెలుపని చెప్పగానే ఇలా చెప్తున్నాడు, దీన్ని సత్యనారాయణ స్వామి వ్రతం అంటారు. ఈ వ్రతం గిట్ట చేసినట్టే సకల కష్టాలు తొలిపోను, సకల సంపదలు కూడా సమకూరును. నాకు సంతానం లేదు కనుక నేను ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తున్నా అని చెప్పి చెప్తున్నాడు. అప్పుడు రాజుగారితో ఆ వైశ్యుడు అంటున్నాడు, అయ్యా, నాకు కూడా భగవంతుడి ఇచ్చిన దగ్గరికి అన్ని విధాలా నేను బాగానే ఉన్నాను, నాకు కూడా సంతానం లేదు, నేను కూడా తప్పకుండా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తా అని చెప్పి ఆ తీర్థప్రసాదాలు తీసుకొని భోజనం చేసి తన వ్యాపారానికి పట్టణానికి బయలుదేరాడు. కొంతకాలం తర్వాత ఇంటికి వచ్చినాడు. అతని భార్య పేరు లీలావతి. ఆ లీలావతిని పిలిచి చెప్తున్నాడు, అలానే రాజుగారు సత్యనారాయణ స్వామి అనే వ్రతం ఉంటుందట, ఆ వ్రతం చేసినట్టుంటే సకల కష్టాలు తొలిపోవట, సకల సంపదలు కూడా సమకూరుతాయట, మనకు సంతానం కూడా కలుగుతుందట అని చెప్తున్నాడు. అంటే విద్య లేని వారికి విద్య వచ్చును, బుద్ధి లేని వారికి బుద్ధి వచ్చును, గృహం లేని వారికి గృహం వచ్చును, వ్యాపారం ఉన్న వారికి వ్యాపారం అర్థవును, వ్యవసాయం ఉన్న వారికి వ్యవసాయార్థవును, కన్యలకు వివాహమవును, వివాహమైన వారికి సంతానమవును అని చెప్తున్నాడు. దాంతో చాలా ఆనందించిన ఆ లీలావతి కళావతి స్వామివారి దగ్గరికి పోయి ప్రతిజ్ఞ చేస్తున్నారు, ఏమని? మనకనగా సంతానం కలిగినచో తప్పకుండా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేద్దామని ఇద్దరు భార్యాభర్తలు ప్రతిజ్ఞ చేసినారు. కొన్ని దినముల తర్వాత లీలావతి ధర్మపమాన్ని గర్భము ధరించి 9 మాసములు మోసి 10వ మాసంలో ఒక కుమార్తెను కన్నది. ఆ కుమార్తెకు కళావతి నామధేయం చేసినారు. ఆ కళావతి ఎలా ఉన్నాయంటే శుక్లపక్ష చంద్రుడు అలే, అంటే పున్నమ రోజు మనకు నిండుగా ఎలా ఉంటాడో ఆ చంద్రుడు అలా ఉండుట చూసి భర్తను చూసి అంటున్నది, నాథ, మనకు సంతానం కలిగించో మనం స్వామి వ్రతం చేసుకుందామంటే కదనయ్యా, మరి ఎప్పుడు చేసుకుందాము అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏం తొందరనమ్మా, అమ్మాయికి ముందు కాలంలో వివాహం ఉంది కదా, ఆ వివాహ కాలంలో ఈ వ్రతం చేద్దామని చెప్పి వ్యాపారానికి పట్టాలి. కొంతకాలం తర్వాత అమ్మాయికి యుక్త వయసు, అంటే వెనకడ 8 సంవత్సరాలు నిండగానే వివాహం చేసినారు. ఆ వివాహకాలం సమీపించగానే ఒక దూతను పిలిచి అమ్మాయికి తగిన వరుణ్ణి తీసుకురని చెప్పగానే ఆ దూత వెంటనే కాంచనారం పోయి ఒక యోగ్యుడైన ఒక వైశ్య కుమారుని తీసుకువచ్చి అన్ని విధంగా తన కుమార్తెకు తగిన వాడిని నిశ్చయించుకుని అంగరంగ వైభవంగా, అంటే ఆకాశం అంతా పందిరి వేసినాడు, భూజం అంతా ఇళ్ళకి ఇచ్చినాడు, వచ్చిన వారికి పోయిన తాంబూలాలు కాకుండా కూడా వస్త్రదానం ఇచ్చుకుంటూ కూడా సాగన్నాడు. కానీ ఆనందంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయటం మర్చిపోయినాడు ఆ వైశ్యుడు. లేక ఒకటే బిడ్డ, ఆ బిడ్డను అత్తగారింటికి పంపడం ఇష్టం లేక ఇల్లరికం ఉంచుకున్నాడు. ఆ ఇల్లరికం నల్లుడు దానంతరం వ్యాపారం చేసేవాడు అతడే కాబట్టి వ్యాపారం నేర్దామనే ఉద్దేశంగా చంద్రకేతు మహారాజు పరిపాలిస్తున్న రాజ్యానికి ఇద్దరు మామాలు. స్వామివారు అనుకుంటున్నాడు, వీడికి సంతానం లేపినా వ్రతం చేస్తాను, తర్వాత అమ్మాయి వివాహకాలంలో ఈ వ్రతం చేస్తున్నాడు, కనీసం అల్లుతో వ్యాపారం చేసేటప్పుడన్నా నన్ను వ్రతం చేస్తాడు కావచ్చు అనుకున్నాను. కానీ మొత్తానికే నేను మర్చిపోయినాడు కనుక వీనికి ఏదైనా ఒక దుఃఖం కలుగుతూనే కానీ మళ్ళీ నన్ను గుర్తు చేసుకోడని ఇలా చెప్పిస్తున్నాడు. వీనికి దారుణమైన దుఃఖం కలుగు ఆ చెప్పించినాడు. వీళ్ళు ఎప్పుడైతే ఏ రాజ్యానికైతే వినారో అదే రాజుగారి ధనాగారం ఉంది, కొంత ధనాన్ని దొంగలు తీసుకువచ్చి ఆ వైశ్యుల దగ్గర వదిలిపెట్టిపోయారు. వాళ్ళు నిజమైన దొంగలు కూడా కాదు, స్వామివారు సృష్టించిన మాయ దొంగలు ఆ ధనాన్ని తీసుకువచ్చి అక్కడ వదిలిపెట్టిపోయారు. రాజభటులు వచ్చేసరికి ధనం అక్కడనే ఉండు వీళ్ళే దొంగలు కావచ్చు నిశ్చయించుకొని రాజుకడ తీసుకుపోయి, అయ్యా రాజా, ధనంతో కూడా చోట్లను తీసుకువచ్చినాము అంటే అటు ధనాన్ని వదిలిపెట్టలేదు, ఇటు దొంగలు వదిలిపెట్టలేదు, రెండో వాటికి వచ్చినాము, తగిన విచారించి శిక్షించడం చెప్పగానే రాజుగారు కూడా ఏమీ విచారం చేయకుండా వీళ్ళని తీసుకుపోయి చెరసాల బంధించినట్టు కాకుండా కూడా ఆ ధనాన్నంతా కూడా మన ధనాగారంలో కలపండి అని చెప్పి వెంటనే వాళ్ళని చెరసాలలో బంధించినాడు. తర్వాత ఆ ధనాన్నంతా కూడా వాళ్ళ ధనాగారంలో ఉన్నాడు. ఇంకా వాళ్ళు ఎంత ప్రార్థించినా వారి మాట వినేవాళ్ళే. ఇంకా అక్కడ కళావతి లీలావతి పరిస్థితి అంటే తినడానికి తిండి లేదు, ఇంట్లో సంపాదన లేదు కాబట్టి తినడానికి తిండి లేదు, ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరి దగ్గరికి పోయినా కూడా ఏమీ ఇస్తలేరు కనుక వాళ్ళు అనేక విధంగా ఇబ్బంది పడుతున్నారు. దాంతో ఒకరోజు కళావతి ఒక బ్రాహ్మణింట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుండగా ఆ వ్రతం పూర్తి వరకు అక్కడనే ఉండి తీర్థప్రసాదించుకొని భోజనం చేసి ఇంటికి ఆలస్యంగా వచ్చినది. అప్పుడు బిడ్డను మందలిస్తున్నది, ఏమమ్మా ఇంత రాత్రి వరకు ఎక్కడి నుండి అంటే, అమ్మా నేను ఎక్కడికి పోలేదు, ఒక బ్రాహ్మణిలో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతున్నది, ఆ వ్రతం పూర్తి వరకు అక్కడే ఉన్నాను, తీర్థప్రసాదించుకున్నాను, భోజనం తీసుకువచ్చినాను తల్లి అని చెప్తున్నాను.
దాంతో అప్పుడు లీలావతి కలవత్తు అంటున్నది, అయ్యో బిడ్డ, నువ్వు పుట్టినప్పుడు ఈ వ్రతం చేసుకున్నావుండే, తర్వాత నీ వివాహకాలప్పుడు ఈ వ్రతం చేసుకున్నావుండే, కనీసం అల్లుతో వ్యాపారం చేసేటప్పుడన్నా ఈ వ్రతం చేసుకున్నావుండే, మొత్తానికే మనం మర్చిపోయినాము కనుక తప్పకుండా తెల్లవారుజామున ఈ వ్రతం చేద్దామని ఇద్దరు భార్యాభర్తలు ఆ తల్లి కూతురు స్వామివారిని అనేక విధముగా వేడుకుంటున్నారు. తెల్లవారుజామున కాలకృత్యాలు నెరవేర్చుకున్నారు. ఈ రోజు తప్పకుండా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందామంటే ఇంట్లో చిల్లి గవ్వ కానీ కష్టడి బియ్యం కానీ లేవు. ఇరుగు పొరుగు వాళ్ళ ఇంటికి పోతున్నారు. వాళ్ళకి ఏది కావాలన్నా కూడా అంత ముందుకు వీళ్ళు ఎప్పుడు పోయినా కూడా వీళ్ళకి ఏది కూడా వాళ్ళ ఇక్కకూడదు. ఎందుకంటే కటిక దరిద్రులు, వాళ్ళకి ఇస్తే మళ్ళీ తిరిగి మనకు రాదన్న ఉద్దేశంగా ఎవరున్నా కూడా ఎవరింటికి పోయినా కూడా నిండుకున్నాయి అని చెప్తున్నారు. కానీ ఆ రోజు అమ్మ మేము సత్యావ్రతం చేసుకుంటున్నాము, మాకు ఫలాంటిది కావాలని వాళ్ళు అడిగిన వెంటనే అందరూ కూడా ఇరుగు పొరుగులు, బంధువులు, స్నేహితులు అందరూ కూడా వాళ్ళకి సమకూరుస్తున్నారు. దాంతో చాలా ఆనందంగా ఆ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడమే కాకుండా కూడా ఆ స్వామివారు పెట్టుకున్న స్వామి మా అబ్రాహం క్షమించి నా భర్తాలను సుఖంగా ఇంటికి రమ్మని చెప్పి అనేక విధంగా వేడుకుంటున్నారు. ఎప్పుడైతే తల్లి కూతురు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధతో ఆ వ్రతాన్ని చేసినారో స్వామి సంతోషించేవాడై చంద్రకేతు మహారాజు నిద్రిస్తున్న సమయంలో కలలో సాక్షాత్కరించున్నాడు. ఓయి రాజా, మీ రాజ్యానికి వచ్చిన ఆ 5 వయసులు వాళ్ళ దొంగలు కాదు, వాళ్ళు వ్యాపార నిమిత్తం మాత్రమే ఇక్కడికి వచ్చినారు. వాళ్ళు నాకు పూజ చేయలేదన్న కోపం కొద్ది వాళ్ళకి చూపించినా కాబట్టి అలా జరిగింది. కాబట్టి వాళ్ళు నిర్దోషులు, వాళ్ళని వదిలిపెట్టము, వాళ్ళ ధనాన్నంతా కూడా వాళ్ళకి ఇచ్చేయము, లేదా నిన్ను నీ దేశాన్ని సర్వనాశనం చేస్తా అని చెప్పి కలలో చెప్పి అనిపిస్తుంది. తెల్లవారుదామనే సభ వేసినాడు. సభ వేసి రాత్రి తనకు వచ్చిన కళలో సభలో వారందరూ చెప్తున్నాడు. ఇప్పుడు అక్కడ బ్రాహ్మణుడు చెప్తున్నాడు, అయ్యా తెల్లవారి వచ్చిన కళ నిజమవుతుంది కాబట్టి వాళ్ళు నిర్దోషులు కాబట్టి వాళ్ళని వదిలిపెట్టము అని చెప్తున్నారు. దాంతో చాలా ఇక్కడ సభ చేసి ఆ 20 వయసులను తీసుకురమని చెప్పి ఆ భటులకు ఆజ్ఞాపించగానే వెంటనే ఆ రాజభటులు ఆ వయసులను తీసుకువచ్చి రాజముందరం ఉంచినారు. ఆ వైశ్యులు వాళ్ళ మనసులో వాళ్ళు అనుకుంటున్నారు, ఇలా తలపిస్తున్నారు, ఆ రాజుగారు మనల్ని చాలా రోజుల తర్వాత మనల్ని ఇచ్చారు, ఇంకెంతకాలం శిక్ష విధించడం అని భయభ్రాంతులకు లోనవుతూ రాజుగారికి నమస్కారం చేస్తున్నాడు. అప్పుడు అంటున్నాడు, ఏమయ్యా మీరు ఇంట్లో ఏదో దైవ కార్యక్రమం అంటే ఏదో పూజ మర్చిపోయి వచ్చినారు కాబట్టి మీకు ఇన్ని శిక్షలు, ఇన్ని కట్టాలు పడ్డాయి, కాబట్టి మిమ్మల్ని వదిలిపెడతారని చెప్పి కుక్షాది క్షౌరం లేచి కట్టుకోవడానికి నూతన వస్త్రాలు ఇచ్చి ఇంకా తాను స్వాధీనం చేసుకున్న ధనానికంటే రెట్టింపు ధనం ఇచ్చి మీరు శీఘ్రంగా ఇంటికి మనసులు ఇచ్చినారు. అప్పుడు 5 వయసులు కూడా రాజుగారికి నమస్కారం చేసుకుంటూ తన ధార తానుపోతున్నారు. ఇది స్కాంద హృదయ రివాకాండే సత్యనారాయణ స్వామి వ్రతకథ తృతీయోధ్యాయం సమాప్త. జయ బలో శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి భగవానికి.